టీవీ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే పూర్ణచందర్ స్వేచ్ఛ గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు స్వేచ్ఛ మరణంపై పూర్ణచందర్ లేఖ విడుదల చేశారు. తనకు స్వేచ్ఛకు మధ్య విభేదాలు లేవని లేఖలో పేర్కొన్నారు. అలాగే స్వేచ్ఛకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వేచ్ఛ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడిందన్న డేట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇంకా పర్టికులర్స్ పూర్తిగా తెలియలేదు మనకు. అది తెలుసుకుందామని చెప్పి నేను వచ్చిన. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. అది ఎంతవరకు వచ్చింది, ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఎఫ్ఐఆర్ కాపీ రిసీవ్ చేసుకుందామని వచ్చినా కానీ నన్ను అలో చేయలేదు ఏసీపీ గారు. అటువంటి కంప్లైంట్ ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ లాడ్జ్డ్ బై ది డాటర్ అండ్ ఆల్సో ఇఫ్ ది సెక్షన్ ఈజ్ ఆల్టర్డ్ ఐ విల్ లెట్ ది మీడియా నో ఎవ్రీథింగ్. ఇంకా అక్కడి దాకా రాలేదు, నన్ను అలో చేయలేదు. అంటే పూర్ణచందర్ ఏం చెప్తున్నాడు, ఏం జరిగిందని ఏమన్నా చెప్పారా మీతో? ఓన్లీ తను మీడియాకి రిలీజ్ చేసిన లేఖ మాత్రం నాకు తెలుసు అంతవరకే. అందులో ఏం జరిగింది డీటెయిల్గా రాశారు అంతవరకే, అంతకు మించి ఇన్స్ట్రక్షన్. నేను పర్సనల్గా ఇంకేం మాట్లాడలేదు. ఒకసారి సెక్షన్స్ వచ్చినాక రిమాండ్కి వెళ్ళేటప్పుడు నేను ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటా, ఎందుకంటే బెయిల్ అప్లికేషన్ వేయడానికి ఐ షుడ్ ఆల్సో హ్యావ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హిమ్. రిమాండ్ జరుగుతుంది, అందుకోసమే సెక్షన్స్ ఏం పెట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ రిసీవ్. మరోవైపు పూర్ణచందర్ నాయక్ విడుదల చేసిన లెటర్పై స్వేచ్ఛ తండ్రి శంకర్ స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. గతంలో మనవరాలపై కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించాడని, అతడు మంచివాడు కాదన్నారు. ఇదే విషయంపై గతంలో తన కుమార్తెను హెచ్చరించానని శంకర్ చెప్పారు. అయినప్పటికీ తన మాట వినకుండా పూర్ణచందర్ మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుందన్నారు. పూర్ణచందర్ నాయక్ను కఠినంగా శిక్షించాలంటున్న స్వేచ్ఛ తండ్రి శంకర్తో మా ప్రతినిధి మణికంఠ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కలకలం రేపింది. తమ కుమార్తె మృతికి, స్వేచ్ఛ మృతికి పూర్ణచందర్ అనే వ్యక్తే కారకుడంటూ కూడా స్వేచ్ఛ తండ్రి శంకర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం పూర్ణచందర్ను అరెస్ట్ కూడా చేశారు. అయితే అరెస్టుకు ముందు పూర్ణచందర్ 5 పేజీల లేఖను విడుదల చేశారు. పూర్తిగా కూడా తన తప్పు ఏమీ లేదు, ఇది కావాలనే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఆ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం స్వేచ్ఛ తండ్రి ఉన్నాడు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఉన్నది కూడా ఆయన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చివరిసారిగా స్వేచ్ఛ మీ అమ్మాయి మీతో ఎప్పుడు మాట్లాడింది? చివరిసారిగా నాతోని 26th ఈ మంత్ 26th నాడు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి, నాన్న నేను పూర్ణచందర్తో ఉండదలుచుకోలేదు, మీరు వచ్చి మాట్లాడండి నాన్న అని నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నేను ఒక ½ అన్ అవర్లో వస్తామా, మీటింగ్లో ఉన్నా అని చెప్పాను. మళ్ళీ ఒక 10 నిమిషాలుగా సెకండ్ టైం చేసింది. లేదు నాన్న నువ్వు వెంటనే రావాలా, అని పూర్ణచందర్ కూడా నీతో మాట్లాడతాడట అని ఏది ఆమె ఫోన్ నుండి నాకు ఆయనకి ఇచ్చింది. ఆయనకి ఇస్తే సార్ నేను మీతో మాట్లాడాల్సింది కొద్దిగా అని అంటే, సరే మంచిది వచ్చినాక మాట్లాడతా అని చెప్పి నేను మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా కూతురు ఇది మాట్లాడిన తర్వాత, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నా, నువ్వు పూర్ణచందర్తో మాట్లాడు అని చెప్తే, లేదమ్మా నేను ఇద్దరితో మాట్లాడతా, నేను సింగిల్గా మాట్లాడాలి ఆయనతోని, అది పద్ధతి కాదు, తప్పు, నువ్వు ఉండమ్మా నేను వెంటనే వస్తున్నా అని చెప్పి నేను వెళ్ళిపోయాను. పోయి కూతుర్ని ముందు కలిసి మాట్లాడితే 2 మాటలు చెప్పింది. నాన్న నేను ఆయనతో ఉండదలుచుకోలేదు, ఆయనతోని నేను ఇప్పుడు సపరేట్గా ఉండదలుచుకున్నా, ఆయనతో నేను ఏది దూరం ఉండదలుచుకున్నా, నువ్వు మళ్ళీ అక్కడ ఆయనతో మాట్లాడేటప్పుడు మా ఇద్దరిని మళ్ళీ కాంప్రమైజ్ చేసే పని మాత్రం పెట్టద్దు నాన్న అని నాకు కరాకంటికి చెప్పేసింది. చెప్పితే వరకు సరే అమ్మా నీ అభిప్రాయం ప్రకారంగా ఉంటాను అని చెప్పేసిన. పూర్ణచందర్ అరెస్ట్ అయ్యే ముందు 5 పేజీల లేఖను విడుదల చేశాడు. అందులో పూర్తిగా కూడా స్వేచ్ఛ తండ్రి చేసిన, తల్లిదండ్రులు చేసిన తప్పులతోనే ఆమె సూసైడ్ చేసుకుందని, ముఖ్యంగా మీ పాత్రను అలాగే పెంపకం విషయంలో కూడా తీవ్రంగా వివక్ష చూపించారంటూ కూడా మొత్తానికి ఒక 5 పేజీల లేఖను విడుదల చేశారు. అందులో వాస్తవం ఎంత ఉంది? ఆ 5 పేజీల లేఖలో అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. మేము మా పాపకు ప్రేమ పెంచలేదు అని అనేసి రాశాడు. 6 నెలల పాపనే బంధువులకు ఇచ్చాడని రాశాడు. అయితే ఏంటంటే మేము 6 నెలలు కాదు 4 నెలల పాపనే మా మేనగోడలకి ఇచ్చాము. మా మేనగోడలు భర్తకు వాళ్ళకి ఇచ్చాము. ఎందుకనంటే మేము ప్రజా ఉద్యమంలో ఉన్నాము.
మేము జనశక్తి సిపిఎంఎల్ జనశక్తి పార్టీలో మేము పనిచేస్తున్నాము. అప్పటికి మా భార్య నేను ఇద్దరం కూడా మేము దాంట్లో పనిచేస్తున్నాము. మేము జిల్లా నాయకులము. మేము యూజీ, మేము అండర్ గ్రౌండ్, మేము లీగల్ వాళ్ళం కాదు. అప్పుడు యూజీ ఉండి పిల్లలను పెంచుకోవడం సాధ్యం కాదు పార్టీలో. అందుగురించి మా పాపను మేము వాళ్ళకి ఇచ్చాము. వాళ్ళు 10th క్లాస్ వరకు మా పాప వాళ్ళ దగ్గరే ఉన్నది. మధ్య మధ్యలో మేము వెళ్ళేసేసి కలిసి వచ్చేవాళ్ళము. 10th తర్వాత 1998లో నేను పార్టీ నుండి బయటకు వచ్చాను నాయకత్వంతో పడిరాక. అప్పటికి ఆమె 10th పూర్తి అయిపోయింది. ఇంటర్మీడియట్ నుండి పాప మా దగ్గరే ఉన్నది, మేమే చూసుకున్నాం మొత్తంగా. 2022 నుంచి కూడా స్వేచ్ఛ యొక్క కుమార్తెను అలాగే బాధ్యతలు కూడా స్వేచ్ఛ బాధ్యతలు తానే తీసుకున్నాను, తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అది యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది, నిజంగా అది వాస్తవమా కాదా? వాడన్న పేర్కొన్నది పచ్చి అబద్ధం. లేఖలో ఇంకేం రాశాడు, పాపను నేనే స్కూల్లో జాయిన్ చేశానని రాశాడు. పాపను మొత్తం నేనే చూసుకుంటానని రాశాడు. పాప 9th క్లాసు, 1st క్లాసు నుండి ఇప్పటి వరకు కూడా అదే KV2లోనే చదువుతున్నది. అది 9 సంవత్సరాలు చదువుతుంటే వీటితో రిలేషన్ ఏర్పడి 4-5 సంవత్సరాలు అవుతుంది. తమ కూతురు ఆత్మహత్యపై తాము ఎలాంటి ప్రేరేపిత మాటలు చేయలేదని, ఆమెను ఎలాంటి హింసకు వేధింపులకు గురి చేయలేదంటూ కూడా తండ్రి అయితే చెబుతూ ఉన్నారు. అలాగే స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్తిగా కూడా పూర్ణచందర్ నాయకే పూర్తిగా కూడా కారకులంటూ కూడా ఆయన తండ్రి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో మణికంఠ, ABN ఆంధ్రజ్యోతి.